అన్నిటికీ మించి భయ్యా ఈ సాంగ్ మధ్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క ఒక సీన్ ఉంటుంది భయ్యా, డ్యాన్స్ చేసేది. అక్కడ మాత్రం మెగాస్టార్లోని గ్రేసు, పవర్ స్టార్లోని స్వాగ్, ఈ రెండు మిక్స్ చేసి చూపించాడు భయ్యా. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. హాయ్ ఎవ్రీవన్, మెగా పవర్ స్టార్ మరియు ఎస్ శంకర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో గేమ్ చేంజర్ అనే మూవీ వస్తుందని అందరికీ తెలుసు కదా. అయితే ఈ మూవీ నుండి ఒక సాంగ్ వచ్చింది భయ్యా. మరి ఆ సాంగ్ ఎలా ఉందో చెప్పడానికంటే ముందు గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి బర్త్డే శుభాకాంక్షలు. మరి మీలో ఎవరైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులు ఉంటే హ్యాపీ బర్త్డే కింద కామెంట్ చేయండి భయ్యా, లైక్ చేయడం మర్చిపోద్దు. ఇక సాంగ్ విషయానికి వస్తే భయ్యా, ఈ సాంగ్ అందరికీ ముందే మనకు తెలుసు కాబట్టి అంత సర్ప్రైజింగ్గా లేదు, కానీ ఈ సాంగ్ పిక్చరైజేషన్ మాత్రం భయ్యా అదిరిపోయింది భయ్యా. మరి ఎస్ శంకర్ అంటేనే అందరికీ తెలుసు, సాంగ్స్లో గ్రాండ్నెస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఈ సాంగ్లో గ్రాండ్నెస్ కూడా అదరగొట్టేశాడు భయ్యా. మరి 20 కోట్లు ఏమో ఖర్చు అయింది అన్నాడు, కానీ 20 కాదు 30 కోట్లు అయినా పర్లేదు అనే విధంగా ఉంది భయ్యా సాంగ్ అయితే. మరి సాంగ్లోని లిరిక్స్కి తగ్గట్టే జర్రగండి 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 జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చేనండి, ఈ లిరిక్స్కి తగ్గట్టే భయ్యా రోడ్డుని ఏకంగా ఆకాశంలోకి వేసేసారు. మనం ఆకాశానికి నిచ్చెన వేయటం అని మాట్లాడినాం, కానీ ఇప్పటి వరకు ఆకాశానికి రోడ్డు వేయడం అయితే చూడలేదు. దాన్ని ఎస్ శంకర్ చూపించాడు భయ్యా. మరి కొత్తగా క్రియేటివిటీగా చేయటంలోనే ఎస్ శంకర్ ముందుంటాడు. అలాగే మన టెడ్డీ అన్న కూడా భయ్యా చాలా బాగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఎక్స్పెషల్లీ బడ్స్ పెట్టుకుని వింటే మాత్రం ఆ బీట్స్, ఆ డ్రమ్ సౌండ్స్, 3D సరౌండింగ్స్ అన్నీ బాగున్నాయి. అన్నిటికీ మించి భయ్యా ఈ సాంగ్ మధ్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క ఒక సీన్ ఉంటుంది భయ్యా, డ్యాన్స్ చేసేది. అక్కడ మాత్రం మెగాస్టార్లోని గ్రేసు, పవర్ స్టార్లోని స్వాగ్, ఈ రెండు మిక్స్ చేసి చూపించాడు భయ్యా. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మరి ఒకప్పుడు లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ట్రోల్ చేసిన వాళ్ళందరూ కూడా తడిగుడ్డేసిన మూలకెళ్ళిపోతారు, అంత అద్భుతంగా అనిపించింది భయ్యా. ఎక్స్పెషల్లీ ఆ డ్రెస్, మరి అంత వైలెట్ కలర్ ఉన్న డ్రెస్ వేరే ఏ హీరోకి వేసినా సరే మన తెలుగులో అంత నప్పకపోతుంది, కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి బాగా మప్పింది. అందుకని దాన్ని రిప్రజెంట్ చేయడానికి నేను కూడా ఈ విధంగా స్కై బ్లూ డార్క్ షర్ట్ అనేది వేసుకున్నాను అనమాట, నెతికి. ఇక ఓవరాల్గా సాంగ్ అయితే బాగుంది భయ్యా, చాలా బాగుంది. కానీ ఎందుకో ఏఆర్ రెహమాన్ మరియు ఎస్ శంకర్ యొక్క సాంగ్స్లో ఉండే సోల్ అనేది మిస్ అయ్యింది అని ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఓవరాల్గా ఒక కమర్షియల్ ఫీలింగ్ కావాల్సిన హంగులు, ఆర్భాటాలు అన్నీ కూడా ఈ సాంగ్లో పుష్కలంగా ఉన్నాయి. మరి మీకు ఈ సాంగ్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.